Assalamualaikum. Welcome to Taste of India Desi Ruchula Chirunava sponsored by Daawat Basmati Rice. So ee roju ee paatiki meeku ardhamayipo untundi kada na entry na getup chusi yes ee varavanta Tamil Nadu lo unna Muslims cuisine lo unna manchi variety recipes ni meeku పరిచయం చేయబోతున్నాను. సో అక్కడ కస్టమ్స్ గురించి వాళ్ళ ట్రెడిషన్స్ గురించి పోలెడన్ని విశేషాలు మీతో చెప్పబోతున్నాను. ఇంకొకటి ఏంటంటే టేస్ట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్ అయిపోయింది. ఎన్నో ఎపిసోడ్స్ కూడా చేసేసాం, 100 ఎపిసోడ్స్ చేసాం. కానీ ఎప్పుడు ముస్లిం కల్చర్ గురించి కానీ ముస్లిం క్విజిన్ గురించి కానీ చెప్పుకునే ఛాన్స్ దొరకలేదండి. రాక నాకు ఛాన్స్ దొరికింది. వదులుతానా? వాళ్ళ దగ్గరున్న మంచి రెసిపీస్ ని మీకు పరిచయం చేసేస్తాను. జనరల్ గా ముస్లిమ్స్ పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఒకటి వాళ్ళ లైక్ చూడటానికి వాళ్ళ బుర్కా గానీ లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఇవి గుర్తొస్తాయి. సెకండ్, నాకైతే బిర్యానీ గుర్తొస్తుంది. వాళ్ళని చూడగానే ఎవరైనా ముస్లిమ్స్ నాకు ఫ్రెండ్షిప్ అయ్యారనుకోండి, ఫస్ట్ నేను అడిగేది ఒకటే, మీ ఇంట్లో రంజాన్ కి బిర్యానీ ఎప్పుడు చేస్తారు అని అడుగుతాను. అడగడమే తక్కువ, పిలిచి మరి బాగా వడ్డించి పెడతారు. ఒక బిర్యానీ ఏంటి, రకరకాల వెరైటీలు పెడతారు. మరి అందులో బోల్డ్ అని వెరైటీస్ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ బిర్యానీ అయితే హైలైట్ కదా. తమిళనాడులో ముస్లిం క్విజిన్ లో కూడా బిర్యానీ చాలా బాగుంటుందంట. సో మరి ఈ రోజు తమిళనాడు ముస్లిం క్విజిన్ లో ఉన్న ఒక మంచి చికెన్ బిర్యానీని మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామా? తమిళ్ క్విజిన్ లో ఉన్న ఈ ముస్లిం స్పెషల్ చికెన్ బిర్యానీని కుక్ చేసుకోవాలంటే చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కావాలి. చికెన్ కావాలి, అలాగే వాటితో పాటు దావత్ బిర్యానీ బాస్మతి రైస్ కూడా యూస్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. సో నేను దావత్ బాస్మతి బిర్యానీ రైస్ ని ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే కాస్త మిక్సీ పట్టే ప్రాసెస్ ఉంది. ఇందులో ఏమేమి వేస్తానో చూస్తే మీరు అవునా అంటారు. అదేంటంటే పెరుగు, ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇవి మిక్సీ పట్టాలి. రెడీ. నెక్స్ట్ ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసుకుందాం. వీళ్ళు చాలా డిఫరెంట్ గా కుక్ చేసుకుంటారు. కొంచెం ఆయిల్, బిర్యానీ కదా కాస్త ఎక్కువ పడుతుంది ఆయిల్. ఓకే, వీళ్ళ పేరుకి తమిళనాడులో ఉన్న వీళ్ళు మాట్లాడే భాష మాత్రం తమిళే. జనరల్ గా ముస్లిమ్స్ అంటే ఏం భాష మాట్లాడతారు? ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. కానీ ఇక్కడ మాత్రం తమిళనాడులో ముస్లిమ్స్ కంపల్సరీగా తమిళే మాట్లాడతారు. వీళ్ళ ట్రెడిషన్స్, కస్టమ్స్ గానీ చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మీకు ముస్లిం కల్చర్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. మన ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు ముస్లిమ్స్ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు దావత్ కి పిలుస్తుంటూ జనరల్ గా పిలుస్తారు కదండి, పండుగలు వచ్చినప్పుడు వెళ్తారు కదా. అలాగే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో పద్ధతులు అవి కాస్త కూస్తూ తెలుసుకుంటూ ఉంటాం. అక్కడ కూడా అలాగే వీళ్ళ మ్యారేజ్ ఏదైతే నిక్కా ఉంటుందో ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మన పెళ్లిల్లో ఏంటంటే అబ్బాయిని అమ్మాయిని ఎదురెదురుగా కూర్చోబెట్టి జరగాల్సిందంతా జరిపిస్తూ ఉంటారు, అంతే కదా. లైక్ ఎంగేజ్మెంట్ అయినా ఎదురుగా కూర్చుంటారు. పెళ్లిలో ఆల్మోస్ట్ 1 గంట సేపు పంతులు గారు మంత్రాలు చదువుతున్నంత సేపు ఎదురుగా కూర్చుంటారు, కాసేపు పక్కన కూర్చుంటారు. అండ్ మట్టలు పెట్టడం అని, ఇంకా సింధూరం పెట్టడము, ఇలా తాలిబొట్టు కట్టడం, ఇలా రకరకాలు ఉంటాయి. కానీ వీళ్ళ మ్యారేజ్ సిస్టమ్ లో ఎలా ఉంటుందో తెలుసా? అబ్బాయి ఒక రూమ్ లో, అమ్మాయి ఒక రూమ్ లో కూర్చుంటారంట. అడిగిన వాటికి కుబూల్ హే కుబూల్ హే కుబూల్ హే అని చెప్పాలంట. అంతే, పెళ్లి అయిపోయింది. ఏంటండి పెళ్లి వెరైటీగా ఉంది కదా. దాల్చిన చెక్క వేసుకున్నాం, కొంచెం లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు. ఒకసారి మూత పెట్టుకుందాం. సో అబ్బాయిని చూస్తారా చూడరా అని నాకు డౌట్, కానీ ఐ థింక్ సో ఫోటో ఏదైనా చూపిస్తారేమో, లేకపోతే చూడకుండా కుబూలియా అని ఎలా చెప్తారు? కుబూలియా అంటే నాకు ఓకే అని చెప్పడం అనమాట, అది వాళ్ళ భాషలో అర్థం.
సో ఇలా చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో లేడీస్ వాళ్ళు వచ్చి అమ్మాయి మెడలో నల్ల పూసలు కడతారంట. అంతే, పెళ్లి అయిపోయినట్టే. అమ్మాయిని అబ్బాయి వెనకాల పంపించేస్తారు. ఇది వాళ్ళ కల్చర్. ఆ తర్వాత ఉంటుందండి ఏంటి, భోజనాలు. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత కొంచెం టొమాటోలు, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తమిళనాడులో ముస్లిమ్స్ కి అంటూ సెపరేట్ గా లింగ్విస్టిక్ ఒక మీటింగ్ జరిగింది 1973లో అంటండి. అప్పటి నుంచి వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళ ట్రెడిషన్స్ కానీ వీళ్ళ సంస్కృతికి కానీ సంబంధించిన ఒక ఫార్మాట్ అన్నది స్టార్ట్ అయింది. 1973లో స్టార్ట్ అయిందంట. 2000 నుంచి అది అమల్లోకి వచ్చిందనమాట. తమిళనాడులో వీళ్ళు ఉండడం వల్ల తమిళ్కి సంబంధించినవన్నీ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. తమిళనాడు అంటే గుర్తొచ్చింది, అది ఎంత ఫేమస్ స్టేట్ తెలుసా? ఎందుకంటే వాళ్ళ భాషకి వాళ్ళు ప్రాణం పెడతారు. భాష అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా మాతృభాష నాకు చాలా ఇష్టం, మీ మాతృభాష మీకు చాలా ఇష్టం, కానీ వీళ్ళు అలా చెవు కోసేసుకుంటారు. తమిళ్లోనే మాట్లాడతారు, తమిళ్లోనే తింటారు, తమిళ్లోనే తాగుతారండి బాబు. ఏదైనా తమిళే వాళ్ళకి. మనం అర్థం కాక అడిగినా సరే వాళ్ళు తమిళ్లో మాట్లాడి అర్థం చేసుకో అని చెప్తారు. సో వీళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళ భాషకి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి, టొమాటోలు ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, చికెన్ వేసుకున్నాం. సాల్ట్, కారం, ధనియాల పొడి, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా. మసాలా వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేద్దాం. సో మూత పెట్టుకుందాం. సో మరి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చికెన్ చూసారా, వాటర్ అంతా డ్రై అయిపోయింది ఆల్మోస్ట్. సో కుక్ అయిపోయింది. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు ఏం చేయాలంటే కుక్ చేసి పెట్టుకున్న దావత్ బాస్మతి బిర్యానీ రైస్ ని యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకుందాం, కొంచెం కొత్తిమీర. ఇలా మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచుతాం. ఈ లోపు నేను ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. తమిళనాడు ముస్లిం క్విజన్ నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తమిళనాడు స్టైల్ ముస్లిం చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, చికెన్ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, చెక్క 1, యాలకులు 3, లవంగాలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ రసం 1 టీ స్పూన్. తమిళనాడు స్టైల్ ముస్లిం చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా పెరుగు, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి
కాస్త వేగాక పచ్చిమిర్చి టొమాటో ముక్కలు వేసి కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన చికెన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిక్సీ పట్టిన పెరుగు మిశ్రమాన్ని వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి సమానంగా పరిచి నిమ్మరసం కూడా కాస్త వేసి కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, అన్ని సరిపోయి, మసాలా కూడా సరిపోయింది, రైస్ కూడా బాగా కుక్ అయింది. అండ్ దావత్ బిర్యానీ బాస్మతి రైస్ వేసుకున్నాం కదా, పొడుగ్గా చాలా చక్కగా ఉంది, టేస్టీగా ఉంది. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etv అభిరుచి, www.youtube.com/etv అభిరుచిలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, తమిళనాడు ముస్లిం క్విజిన్ నుంచి తెచ్చిన ఒక చక్కటి బిర్యానీని పరిచయం చేశాం కదా. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎందుకంటే బిర్యానీ లవర్స్ చాలా మంది ఉంటారు. బిర్యానీ ఎవరికి నచ్చదు? మరి ఎప్పుడు ఒకేలాంటి బిర్యానీ చేసుకొని తింటారా? లేదు కదా. డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ ఫ్లేవర్ తో, డిఫరెంట్ టేస్ట్ తో ప్రతిసారి కొత్త రుచిని ఎంజాయ్ చేయాలి. సో ఈ బిర్యానీ డిఫరెంట్ గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ టేక్ కేర్, బై బాయ్.